हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनारकेभ्यः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ఆది పర్వములోని చివరి ఘట్టములో మేమందరం ఉన్నాం. ఎలా సాగిందో తెలియదు, కేవలం గురువుల వారి అనుగ్రహం వల్ల కొనసాగుతూ ఉంది. మహాభారతం చివర్లో ఖాండవ దహనాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఆ ఖాండవ దహనం జరుగుతూ ఉన్నప్పుడు 6 బ్రతికిపోయారు. అగ్ని 6 బ్రతికించాడు. అశ్వసేనుడు తప్పించుకున్నాడు, మిగిలిన వారిని అగ్ని బ్రతికించాడు. ఒకరిని అర్జునుడు బ్రతికించాడు. 4 పక్షుల్ని అగ్ని తనే బ్రతికించాడు మందపాలుని ప్రార్థన వల్ల. ఆ విషయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. మందపాలుడు అగ్నిని ప్రార్థించాడు, అగ్నిని స్తుతించి ప్రార్థించాడు నా కొడుకుల్ని సంరక్షించాలని. ప్రార్థనకు మెచ్చుకున్న అగ్ని సరే అన్నాడు. సరే అని ఆ శాంగక ఆ పక్షుల్ని విడిచిపెట్టి మిగిలిన ప్రాణుల్ని తను తినడానికి సిద్ధమయ్యాడు అగ్ని. ఆ సందర్భంలో జరిగిన ఆ తల్లి కొడుకుల మధ్య సంవాదం చాలా చిత్రమైన సంవాదం. తల్లి కొడుకుల మధ్య జరుగుతుంది, అలాగే భార్యాభర్తల మధ్య. చూడండి, పక్షుల్లో కూడా చిత్రమైన ఆ భావనను ఎలా పెంచుకున్నాయో గమనిస్తే, మనుషులమై మేము ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు కొడుకులు ఎలా ఉండాలి, పరివారం ఎలా ఉండాలి, పరిసరంలో ఎలా ఉండాలి అనే విషయాలను మనం నేర్చుకోవాలి. అలా నేర్పే విధంగా మహాభారతంలోని ఈ ఉదంతం, ఈ గాథ చాలా అబ్బురపరుస్తుంది మనల్ని అందరినీ కూడా. వ్యథితా పరమోద్విగ్నాన్ అధిజగ్ముః పరాయణం నిశమ్య పుత్రకాన్ బాలాన్ మాతా తేషాం తపస్విని జరితా శోక దుఃఖార్థ విలలాప సుదుఃఖిత. తపస్విని అట తను. ఏం తపస్సు చేసిందో, ఏం సాధన చేసిందో. మనిషిగా సాధన చేయడం మా వల్ల కాదు,
కానీ ఒక పక్షిగా తనెంత అద్భుతమైన సాధన తను చేసింది. ఆ పక్షిని కూడా మహాభారతం పొగుడుతూ ఉందంటే ఆ పక్షి యొక్క సాధన ఎలాంటిదో మనం గమనించాలి. ఆ పక్షి యొక్క యోగ్యత ఎలాంటిదో మనం గమనించాలి. మధ్వాచార్యుల పైన అందరూ ఓ అపవాదం వేస్తారు. మధ్వాచార్యుల వారు కొందరికి మాత్రమే మోక్షముందని చెప్పారు అని. కాదండి, మహాభారత తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు, పశు పక్షి క్రిమి కీటములకు కూడా ముక్తిని రాముడు ప్రసాదించాడనే విషయాన్ని మధ్వాచార్యుల వారు చెప్పారు. మధ్వాచార్యుల వారేంటి స్వతంత్రంగా చెప్పిన విషయం కాదది, మహాభారతంలో ఉన్న మాటలే అవి. ప్రస్తుతం జరిత అనే పక్షిని తపస్విని అని సంబోధిస్తూ ఉంది మహాభారతం. అంటే ఒక పక్షి కూడా ఎంతగా తను సాధన చేసింది. ఆ గాథను విని మాకు సిగ్గు కలగాలి కదండి, చేయలేకపోతూ ఉన్నాం అనే వ్యథ మమ్మల్ని బాధించాలి, కుమిలిపోవాలి ఆ పక్షుల్ని గమనించి, వాటి సాధనను గమనించి. అలాంటి మాటలు మహాభారతంలో చివరకు చెబుతూ ఉన్నారు. మనిషే కావలసిన అవసరం లేదు ధర్మం చేయడానికి. పశు ప్రాణి క్రిమి కీట ఏదైనా ధర్మాన్ని చేయొచ్చు, తపస్సును చేయొచ్చు. కనుక తపస్విని. ఆ సాధ్యత మాకు లేదు. మేము పశువులుగా పుట్టినప్పుడు, తిరియగ్యోనిలో జనించినప్పుడు ఇలాంటి తపస్సును చేసే యోగ్యత మాకు లేదు. కానీ ఆ పక్షులకు అలాంటి దివ్యమైన యోగ్యత, అతి దివ్యమైన అర్హత ఆ పక్షులకు ఉంది. కాబట్టి ఆ పక్షులు అలాంటి తపస్సును చేశాయి. తను ఎంత తపస్సు చేసినా కూడా నేను నా సంతానాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఈ ఆపద నుండి ఎలా పరిహరించాలి, తపనలో పడిపోయింది అసలు తల్లి. తల్లడిల్లిపోయింది తన మనస్సు. ఎలా సంరక్షించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది. ఇంకా రెక్కలు కూడా రాలేదు, నడవడానికి కాళ్ళు లేవు. అందరినీ తీసుకొని నేను పోగలనా బయటికి? నేనే వెళ్ళగలనో లేదో నాకు తెలియదు. అలాంటప్పుడు నలుగురిని తీసుకొని నేను ఎలా బయటికి వెళ్ళగలను? నా వల్ల సాధ్యమవుతుందా సంరక్షించడం నా వల్ల సాధ్యం కావడం లేదే. ఎందుకని కన్నాను అసలు? కన్న తరువాత సంరక్షించడం నా బాధ్యత కదా. తల్లిగా ఎంత చక్కగా తను ఆలోచిస్తూ ఉందో చూడండి. నచ త్యక్తుమహం శక్త హృదయం దూయతీవమే. సరే, ఆ పక్షుల్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలంటే నా మనసు ఒప్పడం లేదే. ఎంత వేదన నా మనసుకు కలుగుతూ ఉంది, ఎంతగా రగిలిపోతూ ఉంది నా మనసు శోకంతో విడిచి వెళ్ళి పోవాలని. కంతు జష్యామహం పుత్రం కమాదాయ వ్రజామ్యహం. ఎవరిని ఇక్కడ ఉంచాలి, ఎవరిని తీసుకుని వెళ్ళాలి అని పరితపించిపోతూ ఉంది తను. ఇందులో జరితారి అనే పక్షి పెద్దది కనుక ఆ పెద్ద పక్షి వల్ల కులం సుప్రతిష్ఠితమవుతుంది. కనుక తనను తీసుకుని వెళ్ళనా, లేదా సారిస్రక్వ తనను తీసుకుని వెళ్ళనా, స్తంభమిత్ర ద్రోణ ఎవరినని నేను తీసుకుని వెళ్ళను. ద్రోణ బ్రహ్మవిదాం వరహ. చూడండి, తల్లికి కూడా తన చివరి కొడుకు, తన చివరి పిల్ల పక్షి. ఆ పిల్ల పక్షి ఎలాంటిదంటే బ్రహ్మవిదాంబరహ అని మహాభారతం అంటూ ఉంది. బ్రహ్మజ్ఞానులలో తను శ్రేష్ఠుడట ద్రోణ. ఆ పక్షి ద్రోణ అనే పేరు గల పక్షి, శాంగక పక్షి. పక్షుల్లో కూడా బ్రహ్మజ్ఞానులు ఉంటాయి. పక్షులకు కూడా వేదాధికారం ఉంది. పక్షులకు కూడా ముక్తి ఉంది. మనుషులకు మాత్రమే కాదు, బ్రాహ్మణులకు మాత్రమే కాదు, యతులకు మాత్రమే కాదు. ఎవరికైతే యోగ్యత ఉందో, ఎవరికైతే అర్హత ఉందో, ఎవరి మనసులో పరిపక్వత ఉందో వారందరికీ మోక్షం కలుగుతుందనే విషయాన్ని మహాభారతం ఎంత చక్కగా చెబుతుంది. ఇలాంటి మహాభారతంలోని మాటల్నే మధ్వాచార్యుల వారు అనువాదం చేశారు. కనుక ఎవరిని విడిచిపెట్టి వెళ్ళను అయోమయంలో పడిపోయింది. తరువాత శాంగాస్తే ప్రత్యూచురథ మాతరం. తల్లి మనసు ఆ పిల్ల పక్షులకు అర్థమయ్యింది. ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లి మనసేంటో అర్థం కాదు, కానీ ఆ పక్షులకు తల్లి మనసు అర్థమయ్యింది. తల్లి మా గురించి తల్లడిల్లిపోతూ ఉంది, అయోమయంలో పడిపోయింది. అందరం చనిపోతాం. ఇలాంటి సందర్భంలో మేం బయటికి వెళ్ళలేం. మమ్మల్ని తీసుకుని వెళ్ళే స్తోమత తనకు లేదు, తనొక్కతే వెళ్ళగలదు.
కానీ నన్ను నేను ఎలా సంరక్షించుకోని ఇప్పుడు నా సంతానాన్ని విడిచిపెట్టి అని తను కూడా చనిపోవడానికి సిద్ధమయ్యింది తల్లి. ఆ తల్లి మనసును ఆ 4 పక్షులు గమనించాయట. నడవడానికి కాళ్ళు లేవు, ఎగరడానికి రెక్కలు లేవు, కానీ ఆలోచించడానికి మనసుంది కదండి. ఎంత గొప్పగా మహాభారతం చెబుతూ ఉందో ఆలోచించాలి. మనసు దేవుడిచ్చిన ఎంత అద్భుతమైన ఇంద్రియం మనసు అనేది. కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, ఎగరడానికి రెక్కలు లేకపోయినా ఆలోచించడానికి మనసుందే. వయసు లేకపోయినా మనసుకు చిన్ని వయసా లేదే. ఎంత గొప్పగా ఆలోచించగలదు మనసు. కానీ ఆ మనసుకు సంస్కారం ఇవ్వాలి, ఆ మనసు సంస్కృతం అవ్వాలి. సంస్కృతమైన మనసు మాత్రమే ఇలా ఆలోచించగలదు. అలా ఆ పక్షులు మనసుతో ఆలోచిస్తూ ఉన్నా ఏం జరుగుతుంది ఇక్కడ? తల్లి బ్రతకగలదు, అయినా కూడా మా కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధమయ్యింది. ఆ పక్షులన్నీ కలిసికట్టుగా ఆలోచించాయి. ఆలోచించి అమ్మకు చెబుతూ ఉన్నాయి, అమ్మా నువ్వన్నా సురక్షితంగా ఉండకూడదే? మేము సురక్షితంగా ఉండడం మా వల్ల సాధ్యం కాదు. చనిపోవడమే మా విధి లిఖితం, నుదుట లిఖింపబడింది. ఎవరి దాన్ని చెరపడానికి సాధ్యం కాదు. అలాంటి పరిస్థితిలో మేమున్నాం. మమ్మల్ని ఇప్పుడు విడిచిపెట్టినా, మేం చనిపోయినా నువ్వు మళ్ళీ సంతానాన్ని కనగలవు. మేము లేము అనే దుఃఖం నీకుంది నిజమే, కానీ మాకన్నా గొప్ప పిల్లలు మీకు కలగగలరు. ఆ సామర్థ్యం నీకుంది. నువ్వు తండ్రిని సేవించాలి, పతిని సేవించాలి నువ్వు. కనుక పతిని సేవించడానికి నువ్వు వెళ్ళమన్నారు ఆ పక్షులన్నీ కూడా. అప్పుడు ఆ తల్లి ఆలోచించిందట, ఎలాగైనా నేను సురక్షితంగా ఉండాలి, నా సంతానం కూడా సురక్షితం అవ్వాలి. అటు ఇటు చూసిందట. తన సంతానాన్ని సంరక్షించడానికి చివరికి ఒక ఉపాయం తనకు గోచరించింది. అక్కడే ఆ ఎలుకల బిలం ఉంది. ఆ ఎలుక ఉన్న బిలం చూసింది. అప్పుడే ఒక గద్ద వచ్చి ఆ ఎలుకను ఎత్తుకొని పోయింది. చూడండి, అగ్ని వనమంతా రాజుకుంటూ ఉంది. అలాంటి సందర్భంలో కూడా ప్రాణుల మనస్థితులు ఎలా ఉంటాయి? బ్రతకాలి, ఆహారం కావాలి. ఆహారం కోసం ఎంతగా పరితపిస్తాయి ప్రాణులు కూడా. ఒక గద్ద, తనకు ఆహారం లేదు. అలాంటి అగ్నిలో కూడా తనొచ్చి ఆ బిలంలో ఉన్న ఎలుకను ఎత్తుకొని పోతూ ఉందట. కూటి కోసం కోటి విద్యలు అని చెప్పారు కదండి. కూడు కోసం ఎంతగా మనిషి పరితపిస్తాడో అనే ఆ భావనను ఎంత అద్భుతంగా మహాభారతం మనకు చూపెడుతుందో గమనించండి. ఆ అగ్ని వనాన్నంతా ఆక్రమించిన సందర్భంలో కూడా తను వెళ్ళిపోకుండా గద్ద తనకు కావలసిన ఆహారాన్ని తను వెతుకుతూ ఉందట. వెతికి తన ఆహారాన్ని తను పట్టుకుంటూ ఉంది. ఆహారం కోసం మనిషికి ఎంత పరితపన ఉంటుంది, ఎంత పరితాపం మనిషికి ఉంటుందనే ఆ విషయాన్ని ఎంత అద్భుతంగా ఈ సీన్ ద్వారా, ఈ చిత్రం ద్వారా, ఈ కథ ద్వారా మహాభారతం చెబుతుంది. పశువులకు కూడా బ్రతకాలని ఉంటుంది, పశువులకు కూడా తినాలని ఉంటుంది. వీటినన్నిటినీ గమనించి ఓ సుభాషితకారుడు చాలా చక్కగా చెప్పాడు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్పశుభిర్నరాణమ్మ. ఎవరికి ఆహారం కావాలని లేదు, ఎవరికి ఆకలి లేదు అసలు. అందరికీ ఆకలి ఉంది. కనుక అందరికీ ప్రాణులకు, పశు పక్షు ప్రాణి క్రిమి కీటాలకు కూడా బ్రతకాలని ఉంటుంది, ఆహారం కావాలని ఉంటుంది, కూడు కావాలని ఉంటుంది. అలా ఆ గద్ద ఆ ఎలుకను ఎత్తుకొని పోయింది. దాన్ని ఈ తల్లి శాంగక పక్షి, జరితా పక్షి చూసింది. చూడగా కాస్త సంతోషం కలిగింది. ఇక ఆ బిలంలో, ఆ తొర్రలో, ఎలుక ఉన్న తొర్రలో నా ఈ సంతానాన్ని సుఖంగా పెట్టొచ్చేమో అనుకుంది. తన కొడుకులకు చెప్పింది, పక్షులకు చెప్పింది, పిల్ల పక్షులకు చెప్పింది. చూడయి జరితారి, మీరందరూ కూడా ఆ ఎలుక బిలంలో మీరందరూ ఉండండి. అక్కడ అగ్ని వల్ల ఏ విధమైన హాని కలగదు. పైన నేను మూసివేస్తాను, పైన ఉన్న ఇసుకను, మట్టితో దాన్ని బిలాన్ని మూసివేస్తాను. మీకే విధమైన హాని కలగదు, సుఖంగా మీరుంటారు. అగ్ని వల్ల హాని కలగదు. అగ్ని అంతా ప్రశాంతమైన తరువాత నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని సంరక్షించుకుంటాను.
అని ఆ తల్లి పక్షి చెప్పగా పిల్లలు చెబుతూ ఉన్నాయి, అమ్మ నువ్వేమో చెప్పావు అక్కడ ఎలుక లేదని, కానీ మాకు సందేహం ఉంది కదా, సందేహంలో అక్కడికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది మాకు? లేదు నేను చూశాను ఒక గద్ద ఎలుకను ఎత్తుకొని పోయింది అని నువ్వంటూ ఉన్నావు. నువ్వు చూసావు కానీ మేం చూసామా? లేదే. మనిషి జ్ఞానం చూడండి ఎలా ఉంటుందో. నువ్వు చూసావు, నేను చూశానా? లేదు. నువ్వు చూశావు కాబట్టి నీకు ఆ స్థైర్యం ఉంది, ఆ ధైర్యం ఉంది. మేం చూడలేదే కనుక మాకు సందేహమే కదా. చూశానని నువ్వు చెబుతూ ఉన్నావు. నీ ఒక్క మాటను నేను ఎలా వినగలను? మేమెలా వినాలి? మాకింకా ఆ పరిపక్వత లేదే, నిశ్చయం కలగలేదు కదా మాకు సందేహమే కదా. సరే, ఒక ఎలుకను ఎత్తుకుని వెళ్ళింది, అక్కడ ఒక ఎలుకనే ఉందా? లేదే, ఎన్నో ఎలుకలు ఉండొచ్చు. మేమింకా ఎలా ఉన్నావు? మాంసపు ముద్దలా ఉన్నావు. మమ్మల్ని ఆ ఎలుక తినదా? ఆ ఎలుక మమ్మల్ని తినడం కన్నా అగ్నిలో ఆహుతిగా అయిపోవడమే మాకు మేలనిపిస్తూ ఉందమ్మా. అగ్నిలో ఆహుతులై మేము స్వర్గానికి వెళతాం, నువ్వు వెళ్ళమని ఆ పిల్ల పక్షులు చెబుతూ ఉన్నాయి. చూడండి, ఎగరడానికి సామర్థ్యం లేదు, నడవడానికి సామర్థ్యం లేదు, అయినా కూడా తల్లిని సంరక్షించాలనే పరితపన ఎంతగా ఉందో ఆ పిల్ల పక్షుల్లో గమనించాలి. ఎగిరిపోయేందుకు రెక్కలొచ్చిన తరువాత తల్లిని తండ్రిని సంరక్షించాలనే భావనే వెళ్ళిపోతుంది. అసలు ప్రత్యేకంగా బ్రతకడానికి నేర్చుకున్న తరువాత ఎక్కడ తల్లి ఎక్కడ తండ్రి? తల్లిదండ్రులు మాకు కావాలి, వారి పరిరక్షణ మాకు కావాలి అనే భావన ఉన్నప్పుడు తల్లి తండ్రి ఈ ప్రేమంతా మంచిగా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా సంపాదించడం సాధ్యమైన తరువాత, ప్రత్యేకంగా బ్రతకడాన్ని నేర్చుకున్న తరువాత తల్లిదండ్రుల్ని వదిలిపెడతారు. అలా ఆ పక్షులు ఆ తల్లిని సంరక్షించాలని చాలా ఆలోచించి చివరికి తల్లికి చెప్పిన తరువాత అబర్హాన్న మాంసభూతాన్న క్రవ్యాదాఖురు వినాశరేత్. కనుక అమ్మ నువ్వు వెళ్ళమ్మా, నువ్వైనా సురక్షితంగా ఉంటావు. అందరూ చనిపోవడం కన్నా ఒకరు బ్రతకడం మేలు కదా. నీ వల్ల ధర్మాన్ని సంపాదించడం సాధ్యమవుతుంది. నువ్వు వెళితే ధర్మాన్ని చేయడం ముఖ్యం, అది నీ వల్ల సాధ్యమవుతుంది బ్రతికితే అని ఎంతగానో చెప్పాయి. చెప్పిన తర్వాత నవిద్మహే హతం మాతః శేనేనాకం కథంచన అవిజ్ఞాన శక్యామ ప్రవేష్టం వివరం భువ. మేము అక్కడికి వెళ్ళడం, ఆ బిలంలోనికి వెళ్ళే సాహసం చేయడం మాకెందుకో సాధ్యం కావడం లేదు. అసలు మేము వెళ్ళడానికి మాకే విధమైన మనసు లేదు, చాలా ఇబ్బంది కలుగుతుంది అక్కడ వెళ్ళడానికి, కనుక మేము వెళ్ళిపోమని చెప్పారు. ఏవముక్త తతశాంగీం పుత్రానుత్సృజ్య ఖాండవే జగామ త్వరిత దేశం క్షేమమగ్నేరనామయం. జరిత చివరికి ఆలోచించింది. కొడుకులు చెప్పింది, పిల్ల పక్షులు చెప్పింది నిజమే అనుకుంది. లోపల వారు బ్రతకాలని స్మరించుకుంటూ అక్కడి నుంచి తుర్రున ఎగిరిపోయింది తల్లి పక్షి. స్వార్థం మనిషిని ఎలా ఆవరిస్తుంది. అక్కడే ఉండాలని నేను అనడం లేదు, అందరూ చనిపోవాలి అనడం లేదు. అయినా కూడా క్షణంలో మనిషి ఎలా తీర్మానం చేసుకుంటాడు, ఎలా నిర్ణయించుకుంటాడు మనిషి అనే విషయం మాత్రం చాలా అద్భుతం, చాలా విచిత్రం. అది ఆ పక్షి ఎగిరి వెళ్ళిపోయింది. పక్షి ఎగిరి వెళ్ళిపోయిన తరువాత అగ్ని మరింతగా రాజుకుంటూ ఉంది, ఆక్రమిస్తూ ఉంది అడవిని. ఆక్రమిస్తూ ఉండగా నలుగురు మాట్లాడుకున్నారు అన్నదమ్ములు. చూడండి, మళ్ళీ చెబుతాను, నడవడానికి కాళ్ళు లేవు, ఎగరడానికి రెక్కలు లేవు, అయినా ఆలోచించడానికి మనసుంది, ఆలోచించడానికి జ్ఞానం ఉంది. ఆలోచిస్తూ ఉన్నారు. మొదట జరితారి అన్నయ్యతను, ఆ జరితారి పక్షి చెబుతూ ఉంది, పురతః కృచ్ఛ్రకాలస్య ధీమాన్ జాగర్తి పూరుషః స కృచ్ఛ్రకాలం సంప్రాప్య వ్యథాం నైవేతి కరహిచిత్. అప్పుడు వారు చర్చిస్తూ ఉన్నారు, ఏం చేయాలి అంటే ఎప్పుడు ఆపద ఎదురవుతుంది, ముందొచ్చే ఆపదను మొదలే పసిగడితే సుఖంగా క్షేమంగా ఉండగలుగుతాం. ఆపదలు వచ్చినప్పుడు ఆలోచించనారంభిస్తే ఏం జరుగుతుంది? అగ్ని రాజుకున్న తరువాత బావిని తోడడానికి ప్రారంభించారట, అలా ఉంది. ఇప్పుడేం చేయగలం? మేము ఏం చేయలేం. ఆ ఉపాయం ఏదో మాకు తోచడం లేదు.
ఇప్పుడు సంరక్షించుకోవడం ఎలా, మమ్మల్ని మేము సంరక్షించుకోవడం ఎలా? చూడండి, తల్లిని సంరక్షించిన తరువాత మేము మమ్మల్ని సంరక్షించుకోవడం ఎలా, బ్రతకడం ఎలా మహాభారతం నేర్పిస్తుంది. పిల్ల పక్షులు కూడా బ్రతకాలని ఆలోచిస్తూ ఉన్నాయి. బ్రతకగలమా? ఆశను వీడడం లేదు, ఆశను విడనాడడం లేదు. అగ్ని అంతగా ఆక్రమిస్తూ ఉన్నా కూడా ఆ అగ్ని యొక్క పరమాణువు చాలు దహించుకుపోవడానికి మేము. అయినా కూడా ఆ సందర్భంలో కూడా ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉన్నాయట. ఎందుకంటే బ్రతకడం కూడా ఒక ధర్మం కాబట్టి. ఎంత అద్భుతమైన ధర్మమో చూడండి. బ్రతకడం ఒక ధర్మం, బ్రతికి ధర్మాల్ని చేయడం మరొక ధర్మం, విహితమైన కర్మలను చేయడం మరొక ధర్మం. మొట్టమొదట బ్రతకాలి, బ్రతకడం నేర్చుకోవాలి, ఆ ధర్మాన్ని మనం పాలించాలి. కనుక ఎలా బ్రతకాలి ఆలోచిస్తూ ఉన్నాయి. జరితారి చెప్పాడు, మొదట ఆలోచించలేకపోయాం, కానీ ఇప్పుడు కష్టంలో కూరుకొని పోయాం మేమందరం కూడా. సారిసృక్వ చెబుతూ ఉన్నాడు, ధీరస్త్వమసి మేధావి ప్రాణకృచ్ఛ్రమిదంచన ప్రాజ్ఞశూరో బహూనాంహి భవత్తేకోన సంశయ. అన్నయ్య, నువ్వు ధీరుడివి, బలం కలవాడివి, మేధస్సు కలవాడివి. ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితి, ఏం చేయాలి? మాకు పాలుపోవడం లేదు, నువ్వే చెప్పాలి. నువ్వే మాకు నాన్నవి, అన్నయ్యనే నాన్న కదా, నువ్వే మమ్మల్ని సంరక్షించే ఉపాయం ఏదైనా చెప్పాలి. ద్రోణుడు చెబుతూ ఉన్నాడు, హిరణ్యరేతాస్త్వరితో జ్వలన్నాయాతిన అక్షరం. స్తంభమిత్రుడు కూడా చెప్పాడు, జ్యేష్ఠస్థాతో భవత వై జ్యేష్ఠో ముంచతి కృచ్ఛత జ్యేష్ఠశ్చేన్న ప్రజానాతి కనీయాన్ కిం కరిష్యతి. చూడండి, అన్నయ్య గురించి, పెద్దల గురించి ఎంత గొప్పగా స్తంభమిత్రుడు చెప్పాడో గమనించాలి. జ్యేష్ఠ తాత, అన్నయ్య మాత్రమే కాదు, తను నాన్న. ఏదో తెలుగులో చెబుతారు కదండి, అమ్మలోని అకారం, నాన్నలోని నకారం. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం చేరి అన్న అయ్యాడని చెబుతారు. నిజమే అది, అలా ఉండాలి. అన్నయ్య పాత్ర అంటే, అన్న పాత్ర అంటే అలా ఉండాలి. తను అమ్మగా ఉండాలి, తను నాన్నగా మారాలి ప్రసంగం వచ్చినప్పుడు. తను చెబుతూ ఉన్నాడు, స్తంభమిత్రుడు చెబుతూ ఉన్నాడు, జ్యేష్ఠ, అన్నయ్య, నువ్వు కదా పెద్దవాడివి, నువ్వు కదా ఇప్పుడు మాకు నాన్న. నాన్న లేడు ఇప్పుడు, నువ్వు కదా నాన్న. అమ్మ లేదు, నువ్వే కదా అమ్మ. అమ్మగా నాన్నగా నువ్వే కదా మమ్మల్ని సంరక్షించాలి. ఆపదలనన్నీ పరిహరించేవాడు కదా అన్న. ఇక అన్నయ్యే సంరక్షించడానికి ఉపాయం తనకు కలగలేదంటే మేమెలా సంరక్షించుకోగలం? నువ్వే ఏదైనా ఉపాయం చేయాలి. చివరికి ద్రోణుడు అన్నాడు, మనం చర్చ చేసుకుంటూ ఉన్నాం, ప్రసంగం ఏంటి అసలు? అగ్ని ముందుకు వస్తూ ఉంది, ఇంకా రాలేదు. నిజమే, ఏ క్షణంలోనైనా అగ్ని మమ్మల్ని దహించి వేయగలదు. ఈ సందర్భంలో చర్చ ఏంటి అసలు? ఇది రక్షించుకునే ఉపాయం చేయాలే తప్ప చర్చల వల్ల రక్షణ జరుగుతుందా? చర్చ చేయడం వల్ల కడుపు నిండుతుందా? లేదే. ఉపాయం వల్ల రక్షించుకోగలం మమ్మల్ని మేము. ఆ ఉపాయాన్ని పన్నండి, ఎవరైనా ఉపాయం చేయండి అని అంటూ ఉన్నారు. ఉపాయం ఏంటి? సంరక్షించుకోవడానికి ఉపాయం ఏంటి? సురక్షితంగా ఉండడానికి ఉపాయం ఏంటి? ఎంత అద్భుతమైన ఉపాయమో అసలు! పక్షులు కనుక్కున్న ఉపాయం. బ్రతకడం అనే ధర్మాన్ని పరిపాలించడానికి, శ్వాసోచ్ఛ్వాసం చేయడానికి కాదు. బ్రతకడం అంటే శ్వాసోచ్ఛ్వాసం మాత్రమే కాదు, బ్రతకడం కూడా ఒక ధర్మం కావాలి. ఆ ధర్మమయంగా బ్రతకడానికి ఏం చేయాలి? నలుగురు ఆలోచించాయి. చివరికి అగ్నిని స్తోత్రం చేయాలి. నిజమే, అగ్ని ఆరాధన జరగాలి. గృహస్థులైన వారు అగ్ని ఆరాధనను చేయాలి. అందరూ అగ్నినే ప్రార్థించాలి. అగ్ని మనకు దేవత, అగ్ని వల్ల మనకు సంరక్షణ అని ఆ నలుగురు కలిసి మెలిసి ఆలోచించి చివరికి ఒక నిర్ధారణకొచ్చి అగ్నిని ప్రార్థించనారంభించాయి, అగ్నిని స్తుతించనారంభించాయి. మొట్టమొదట సారిసృక్వ ఉవాచ, మాతా ప్రణష్టా పితరం న విద్మః పక్షా జాతా నైవ నో ధూమకేతో ననస్త్రాతా విద్యతే వై త్వదన్యః తస్మాదస్మాన్ త్రాహి బాలాన్ త్వమగ్నే. ఇప్పుడు స్తోత్రం చేసేందుకు అవకాశం లేదు. చూడండి, నిన్న ఒక మాట చెప్పాను నేను, మొదట స్తోత్రం తరువాత ప్రార్థన అని. కానీ ఇక్కడ స్తోత్రం చేయడానికి సమయం లేదు కనుక మొదట ప్రార్థిస్తూ ఉన్నాయి. మొదట ప్రార్థించి తరువాత స్తోత్రం చేస్తూ ఉన్నాయి. ఏం కావాలి ఇప్పుడు?
మొట్టమొదట ఏ పని ఎప్పుడు చేయాలి, టైం మేనేజ్మెంట్ అని అంటూ ఉంటారు అందరూ కూడా. ఎప్పుడు ఏ పనిని చేపట్టాలి అసలు తెలియదు మాకు. ఏ పని చేయాలి తెలియదు. పక్షులు కూడా నేర్పిస్తూ ఉన్నాయి మాకు. ఎప్పుడే పని చేయాలి, ఇప్పుడేం జరుగుతుంది. అగ్ని ముందుకు ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు మొదట ప్రార్థించాలి, అగ్నిని స్తుతించడం కాదు. ఏమని స్తుతించాలి? మా పైన కరుణ కలిగేలా అగ్నిని ప్రార్థించాలి. కనుక చెప్పింది మాతా ప్రణష్ట, అమ్మ కనపడడం లేదు, నాన్న వెళ్ళిపోయాడు, నాన్న ఎవరో తెలియదు అసలు. మాతా ప్రణష్ట పితరం నవిద్మహ, తండ్రి ఎవరో తెలియదు, రెక్కలు లేవు, నడవడానికి కాళ్ళు లేవు, అగ్నే మమ్మల్ని సంరక్షించే నాథుడే లేదు. నువ్వే కదా ఇప్పుడు నాథుడవి, నువ్వే కదా మమ్మల్ని సంరక్షించాలి. ఎంత చక్కగా ప్రార్థించాయో చూడండి. ఎంత చక్కగా కరుణ ఉబికి వచ్చేలా ప్రార్థిస్తూ ఉన్నాయి. అగ్ని కాదు, ఆ ప్రసంగంలో ఎవరున్నా వారిని సంరక్షించాలి, అంతగా ప్రార్థిస్తూ ఉన్నాయి. యదగ్నేతే శివం రూపం ఏ చతే సప్తహేతవః హేతయః తేన నః పరిపాహిత్వాం ఆర్తాన్న శరణైషిణః త్వమైకస్తపసే జాతవేదో నాణ్యస్తప్తా విద్యతే గోషుదేవ ఋషీనస్మాన్ బాలకాన్ పాలయస్వ పరేణాస్మాన్ ప్రేహి వై హవ్యవాహ. ప్రార్థించిన తరువాత అగ్నిని స్తుతించాడు. తరువాత స్తంభమిత్ర చెబుతూ ఉన్నాడు, సర్వమగ్నే త్వమైవేకస్త్వరి సర్వమిదం జగత్ త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ త్వమగ్నిర్హవ్యవాహస్త్వం త్వమేవ పరమం హవిః మనీషిణస్త్వాం జానంతి బహుధా చైకథాపి చ సృష్ట్వా లోకాన్ త్రీనిమాన్ హవ్యవాహ కాలే ప్రాప్తే పచసి పునః సమిద్ధః త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠా. అగ్నిని మాత్రమే కాదు, అగ్నంతర్యామి అయిన భగవంతుణ్ణి కూడా స్తుతిస్తూ ఉన్నాయి. నీ వల్ల సృష్టి స్థితి నియమన ప్రళయం మొదలైన వ్యాపారాలన్నీ కూడా జరుగుతాయి అని అగ్నిని స్తుతిస్తూ ఉన్నాడు. ఇది అగ్ని చేసే వ్యాపారమా? ఇది కాదు. అగ్నంతర్యామి అయిన అగ్నినామకుడైన భగవంతుడు చేసే వ్యాపారాలు ఇవన్నీ కూడా. సృష్టి స్థితి నియమన జ్ఞాన బంధమోక్ష ప్రదత్తం భగవంతునికి ఉంది. అలాంటి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి ఆ ప్రాణులన్నీ కూడా. ద్రోణ పలికాడు, త్వమన్నం ప్రాణిభిర్భుక్తమంతర్భూతో జగత్పతే నిత్య ప్రవృద్ధ పచసి త్వరి సర్వం ప్రతిష్ఠితం సూర్యో భూత్వా రశ్మిభిర్జాతవేదః భూమేరంభో భూమిజాతాన్న రసాంశ్చ విశ్వానాదాయ పునరుత్సృజ్య కాలే దృష్ట్వా వృష్ట్యా భావరసీహ శుక్ర త్వత్తరేతా పునః శుక్ర విరుధో హరితచ్చదాః జారంతే పుష్కరిణ్యశ్చ సుభద్రశ్చ మహోదధిః ఇదం వై సద్బతిగ్మాంశో వరుణస్య పరాయణం శివస్త్రాతా భవాస్మాకం మాస్మాన్ అద్య వినాశర పింగాక్షలోహితగ్రీవ కృష్ణవర్త్మన్ హుతాశన పరేణ ప్రేహి ముంచాస్మాన్ సాగరస్య గ్రహానివ. ఇలా 4 పక్షులు కూడా సంక్షిప్తంగా తాము నేర్చుకున్న విద్యల వల్ల ఆ అగ్నిని స్తుతిస్తూ ఉండగా వైశంపాయనుల వారు అంటూ ఉన్నారు, ఆ స్తుతికి అగ్నుడు మెచ్చాడట. సంతోషం కలిగింది అగ్నికి. ద్రోణ, ఏం చెయ్యాలి మీకు అసలు? ఎంతగా స్తుతిస్తూ ఉన్నారు, ఎంత నేర్చుకున్నారు అసలు? మీరు చెప్పారు కాళ్ళు లేవు, కళ్ళు లేవు, ఎగరడానికి రెక్కలు లేవని. ఎందుకు కావాలి అసలు? సంరక్షించుకోవడానికి బుద్ధి ఉంటే చాలు కదా. ధర్మం చేసే బుద్ధి మనిషికి ఉంటే చాలు కదా. అదే ధర్మ ప్రజ్ఞ అంటారు. కళ్ళు లేకపోయినా రెక్కలు లేకపోయినా అసలేమీ ఏ ఇంద్రియాలు లేకపోయినా ధర్మం చేయాలనే ప్రజ్ఞ ఏదైతే ఉందో, మేధ ఏదైతే ఉందో, ఆ పరిజ్ఞానం ఏదైతే ఉందో అది గొప్ప కాదా? అది గొప్పది కాదా? అది ఉంది కదా మీలో. దానివల్ల కదా మీకు సంరక్షణ జరుగుతూ ఉంది. రెక్కలుంటే ఎగిరిపోయేవాళ్ళం అని మీరు అన్నారు. రెక్కలున్న పక్షులన్నీ అగ్నిలో మాడి మసైపోయాయి కదా. ఏంటా ధైర్యం మీకు? రెక్కలుంటే ఎగిరిపోయేవాళ్ళమని కాదు. రెక్కలున్నంత మాత్రాన ఎగిరిపోలేరెవరు కూడా. ఎగరడానికి బుద్ధి కావాలి. పైకి వెళ్ళడం, ఎగరడం అంటే పైకి వెళ్ళడం, సద్గతికి వెళ్ళడం, సద్గతిని సంపాదించుకోవడం. దానికి కావలసిన రెక్కలేంటి? బుద్ధి. ఆ బుద్ధి మీకుందే కనుక ఏమీ లేదని అన్నారే. ఇది ఉంది కదా, బుద్ధి ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక మీ స్తోత్రంతో నాకు చాలా సంతోషం కలిగింది. ఏం కావాలి? మీ నాన్న నన్ను స్తోత్రం చేశాడు, మందపాలుడు.
స్తోత్రం చేసి మిమ్మల్ని బ్రతికించాలని ప్రార్థించాడు. సరే అని నేను చెప్పాను. అయినా కూడా మీ ప్రార్థన కూడా నాకు సంతోషం కలిగింది. మిమ్మల్ని బ్రతికిస్తాను. ఏదైనా కోరిక ఉంటే కోరుకోమన్నాడు. అప్పుడు ద్రోణుడు చెప్పాడు. ద్రోణ అనే చివరి పక్షి, ఆ పిల్ల పక్షి చెప్పింది, ఇక్కడ ఈ పిల్లులున్నాయి, మమ్మల్ని నిరంతరం భయపెడుతూ ఉన్నాయి. ఆ పిల్లుల వల్ల ఎలా సంరక్షించుకోవాలో తెలియడం లేదు. కనుక మమ్మల్ని తినకుండా ఆ పిల్లుల్ని తినమని పిల్ల పక్షులు చెప్పాయి. అలాగే అని ఆ పిల్లుల్ని అమాంతంగా తనలో వేసుకుంది అగ్ని. తినేసింది. మాడి మసైపోయాయి అక్కడికక్కడే. మందపాలోపి కౌరవ్య చింతయామాస పుత్రకాన్. అటువైపు తండ్రి మందపాలుడు లపిత వెనక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆలోచించనారంభించాడు. అగ్ని మరింతగా మరింతగా రాజుకుంటూ ఉంది, ఆక్రమిస్తూ ఉంది. నా పిల్లలేమయ్యారు అసలు? ఏం జరుగుతుంది? నేను అగ్నిని ప్రార్థించాను నిజమే, కానీ అగ్ని సంరక్షించాడా? మర్చిపోయాడా? చూడండి, పిల్లల గురించి తండ్రికి కూడా ఎంత బాధ్యత ఉంటుందో, తండ్రి మనసు కూడా ఎంతగా తల్లడిల్లిపోతుందో. తల్లి మాత్రమే కాదు, ఒక తండ్రిగా ఎలా ఆలోచిస్తున్నాడు. వెళ్ళిపోయాడు నిజమే. జరిత తన భార్యను విడిచిపెట్టి లపిత వెనక వెళ్ళిపోయాడు. అయినా కూడా తన సంతానం గురించి, తన పిల్లల గురించి తను ఆలోచిస్తూ ఉన్నాడు. అగ్ని ఏం చేస్తాడో, నా భార్య జరిత ఏం చేస్తూ ఉందో, సంరక్షించడం తనకు సాధ్యమవుతూ ఉందా లేదా, ఏం చేయాలి? లపిత ముందు విలపన చేయసాగాడు తను మందపాలుడు. అప్పుడు లపితకు కాస్త కోపం వచ్చింది. సవతులు ఎలా ఉంటారు? అలాగే కదా, ప్రపంచమే అలా ఉంటుంది కదా. సవతిని ఎవరైనా ఆమోదిస్తారా? సవతి వల్ల ఎవరికైనా ఆమోదం, సంతోషం కలుగుతుందా? లేదే. సవతుల బుద్ధులు ఎలా ఉంటాయి? మహాభారతం ఎంత అద్భుతంగా చెబుతూ ఉందంటే, లపిత ఆ మాటల్ని వింది. ఆ మాటల్ని విన్న తర్వాత తనకుంది, ఇదేంటి ఈ ప్రసంగంలో నేనున్నప్పుడు నా ఎదురుగా సవతి అంటే శత్రువుల్లా ఉంటారు, నా శత్రువును తను పొగుడుతూ ఉన్నాడే, సవతిని పొగుడుతూ ఉన్నాడే, తను కావాలా? ఎందుకని విడిచిపెట్టాడు తనను? అసలు నన్నెందుకు వెంబడించాడు? నేను కావాల్సి వచ్చిందా తనకు? మందపాలునికి కాస్త కోపం కలిగింది. కోపం కలిగి నిందించనారంభించింది లపిత. వారే కదా మీకు కావాలి? నేనేం ప్రేమించలేదా మిమ్మల్ని? నా వల్ల సుఖం కలగలేదా? అయినా కూడా వారే కావాలి, వారే కావాలనుకుంటూ ఉన్నారే. సరే, వారి దగ్గరికే వెళ్ళిపోండి, నేనెందుకు కావాలి? ఒక భార్య మనసు ఇలా అనకుండా ఉంటే తను గొప్పది కాదు. ఇలా అంది. అన్న తరువాత మళ్ళీ తన మనసును విప్పి చెప్పాడు, విప్పి చూపించాడు తను మందపాలుడు. అలా కాదమ్మా, నేను అలా అనడం లేదు. పిల్ల పక్షులు ఎగరడం సాధ్యం కాదు, వెళ్ళడం సాధ్యం కాదు. వారి బాగోగుల్ని చూసుకోవడం నా బాధ్యత కాదా? అందుకోసం పరితపిస్తూ ఉన్నానే తప్ప నిన్ను విడిచిపెట్టాలని నేనెలా అంటూ ఉన్నాను? చూడండి, పక్షుల్లోని ఆ ఆడ మగ పక్షులు కూడా ఒకరిని ఒకరు విడిచిపెట్టాలనే ఆలోచనను భరించడం లేదు. అసలు భరించడం లేవు ఆ పక్షులు. నిన్ను విడిచిపెట్టి నేనెలా ఉండగలను? మందపాలుడు అంటూ ఉన్నాడు, పక్షి రూపంలో ఉన్న ఋషి తను అంటూ ఉన్నాడు, లపితను వదిలిపెట్టే సమస్య లేదు తనకు, ఆలోచనే లేదు అసలు. ఆ పిల్ల పక్షుల గురించి నా జవాబారి, నా బాధ్యత అది. వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నిజమే, తను కూడా నా భార్య కదా, తను కూడా నాకు సుఖమిచ్చింది కదా, తన వల్ల నాకు ప్రయోజనం కలిగింది కదా, తన వల్ల నాకు సంతానం కలిగింది కదా. ఇంతగా నన్ను ఆదరించిన జరితాను నేను స్మరించుకోకుండా ఉండడం న్యాయమా? నువ్వే చెప్పు లపిత అని సమాధానపరిచాడు. సర్దుకుపోయింది లపిత పక్షి. అవును కదా అని సర్దుకుపోయింది. క్షణంలోనే సర్దుకుపోయింది. సాంత్వయామాస చ పునఃపతిం పతిపరాయణ. ఇక్కడి విశేషణాలను గమనిస్తే చాలా చిత్రం అనిపిస్తుంది. ఆ లపిత కూడా పతిపరాయణురాలట. పక్షుల్లో కూడా ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఒక ఆడపక్షికి మగపక్షి పైన ఎంత భావన, ఎంత అద్భుతమైన భావన అది. పతిపరాయణ అని మహాభారతం అంటుంది. ఎవరైనా బయటి వాళ్ళు వింటే ఇవేంటి కాగమ్మ గుబ్బమ్మ కథలు అని అంటారు. కానీ కాదు, మనసులోని భావనల్ని వేదవ్యాసదేవుల వారికి తెలియదా? ప్రాణుల్లో భావన ఎలా ఉంటాయి, ఎలా కలుగుతాయి? ఆ భావన తెలిసిన సర్వజ్ఞులైన వేదవ్యాసదేవుల ఆ పక్షుల భావనల్ని ఎంత అద్భుతంగా అనువాదం చేసి వారి సంసారాన్ని మా ముందు ఉంచుతూ ఉన్నాయో చూడండి. స్వర్గ సమానమైన సంసారం అది.
మందపాల, లపిత, జరిత, ఆ నలుగురు కొడుకులు. ఎంత అద్భుతమైన సంసారం అనేది! సమాధానమైంది తన మనసు, లపిత మనసు. అవును కదా, తను కూడా ఆడదే కదా, నాలాగే తను కూడా ఈ మందపాలుని భార్యే కదా, తనను పోషించడం కూడా న్యాయమే కదా, ఎందుకు నాకు అలాంటి మాత్సర్యం కలిగింది, సవతి అని కదా. అవును, అయ్యుండొచ్చు అని అనుకుంది, సమాధానపరిచింది. సమాధానపరచగా అప్పుడు ఆ మందపాలుడు, పక్షి రూపంలో ఉన్న మందపాలుడు చివరికి అడవికి వెళ్ళాడు. ఆ అడవికి వెళ్ళాడు, ఖాండవ అడవికి వెళ్ళాడు. ఖాండవ అడవికి వెళుతూ ఉన్న ఆ సందర్భంలో సరిగ్గా ఆ తల్లి పక్షి జరిత వెళ్ళిపోయింది అక్కడి నుంచి, నిజమే. కానీ మనసు లేదు, తనేమో వెళ్ళిపోయింది. ఎక్కడో సురక్షితంగా నేనున్నాను, స్వార్థం లేదు అసలు ఆ పక్షులకు. అసలు వెళ్లకుండా అక్కడుంటే ఆ తల్లి పక్షి యొక్క గొప్పతనమే తెలిసేది కాదు మాకు. వెళ్ళిపోయిన తల్లి అక్కడే లేదు, సుఖాన్ని అనుభవించడం లేదు, తనకు సుఖం లేదు. ఎక్కడి సుఖమండి తల్లికి? బిడ్డల్ని విడిచిపెట్టే తల్లికి సుఖం ఉంటుందా? విడిచిపెట్టిన తల్లికి లేదు. తను బ్రతికింది నిజమే, కానీ మనసు లేదక్కడ. ఎలా ఎలా ఉన్నాయో నా పక్షులు, పిల్లలు. అదే నిరంతరం ఆలోచన. ఉండలేకపోయింది, అసలు ఉండలేకపోయింది. ఎగిరొచ్చింది మళ్ళీ ఆ అడవిలోకి. ఆ అడవిలోకి ఎగిరొచ్చి అక్కడ చూసింది తన పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఇదేంటిది, కళ నిజమా ఏంటిది అర్థం కావడం లేదు. ఎలా బ్రతికారు అగ్ని వల్ల? ఎవరూ బ్రతకలేదు. ఎగరడం సాధ్యం కాదు, నడవడం సాధ్యం కాదు. అగ్ని నుండి ఎలా పరిరక్షితులయ్యారు వారు? అసలు అగ్ని సంరక్షించాడు, స్తోత్రం చేశారు. వీరందరూ కూడా తెలియడం లేదు తల్లికి. అయినా కూడా నమ్మకం కుదరడం లేదు. చూసింది, నమ్మకం కుదరలేదు. దగ్గరికి వెళ్ళింది, నమ్మకం కుదరలేదు. కౌగిలించుకుంది, అయినా నమ్మకం కుదరడం లేదు. మాట్లాడింది, ఏం జరిగింది చెప్పరు, మీరు మాట్లాడరు, మీ మాటల వల్ల నాకు నమ్మకం కలుగుతుంది, మీరు బ్రతికారనే నమ్మకం నన్ను బ్రతికిస్తుంది. తల్లిని బ్రతికించేదే తెలుసా అండి? ప్రాణవాయువు కాదు, శ్వాసోచ్ఛ్వాసాలు కానే కావు. పిల్లలు సుఖంగా బ్రతికారనే వార్త తల్లిని బ్రతికిస్తుంది, తండ్రిని బ్రతికిస్తుంది. అంత గొప్ప మనసు గలవారు తల్లిదండ్రులు. కథ ఎంతగా సుఖాంతంగా అవుతూ ఉందో చూడండి. ఆదిపర్వం యొక్క అంతం ఎంత సుఖాంతమో గమనించండి. ఎంత సుఖాంతంగా ఆ కథను ముక్తాయం చేస్తూ ఉన్నారో గమనించండి. అలా అడిగిన తరువాత పరిష్వజ్యతతో మూర్ధ్నుపఘ్రాయ బాలకాన్ పుత్రాన్ స్వయం సమాహూయ ప్రీత ప్రోవాచ గౌతమ. సరిగ్గా ఆ సమయానికి మందపాలుడు వచ్చాడక్కడికి. గౌతమ గోత్రోత్పన్నుడు తను. అక్కడికి వచ్చిన తరువాత అసలు ఎవరూ తనను ఆదరించడం లేదు, భార్య ఆదరించడం లేదు. అసలు ఆ పిల్లలకు తెలియదు తను తండ్రా అని తెలియదు. తెలిసినా కూడా ఆదరించడం లేదు, ఆదరం లేదు. పిల్లల్ని వదిలిపెట్టిన తండ్రి మనస్థితి ఎలా ఉంటుంది? ఆ తండ్రి గురించిన భావన పిల్లల్లో ఎలా ఉంటాయి? భార్యను భర్త విడిచిపెట్టి వెళ్ళాడంటే ఆ భార్య మనసులో భర్త యొక్క స్థానం ఎలా ఉంటుంది? ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తుందో మహాభారతం. అసలు మాట్లాడలేదు అసలు జరిత, చూడనే లేదు అటువైపు. పిల్లలు కదా వారికి ఆ పిల్లలకు నాకు సంబంధం. తనేంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు, కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళాడు. తను భర్త, భరించేవాడు కదా భర్త, పోషించేవాడు కదా భర్త, పాలించేవాడు కదా పతి. పాలించాడా తను? చూడడం లేదు అసలు. ఆ జరిత పక్షి మందపాలుని చూడకుండా ఉంటే తనకు ఆ మందపాలునికి, ఆ పక్షికి లోపల ఎంత బాధ కలుగుతుందో అసలు. చేశాను కదా, తప్పు చేశాను కదా, శిక్ష అనుభవించాలి, అనుభవించి తీరాలి. ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధమయ్యాడు. అయినా కూడా తండ్రిగా తను చెప్పాడు, నేను తండ్రినే, మిమ్మల్ని సంరక్షించడానికి నేను అగ్నిని ప్రార్థించాను, అగ్నిని స్తుతించాను. ఎందుకని విడిచిపెట్టి వెళ్ళాను నేను? మీ తల్లి సమర్థురాలు గనుక, మీరెవరో తనకు తెలుసు గనుక, బ్రహ్మజ్ఞానులే విషయం తనకు తెలుసు. మిమ్మల్ని సంరక్షించడం ఎలా అనే ఉపాయం తనకు తెలుసు. నేను అలా తెలుసుకుని వెళ్ళాను. వెళ్ళినా మిమ్మల్ని అలాగే అనాథులుగా వదలలేదే, అగ్నిని నేను ప్రార్థించాను, స్తుతించాను, ప్రార్థించాను అని తను చెప్పాడు. తరువాత ఆ పక్షులు, 4 పక్షులు, చిన్ని పక్షులు, పిల్ల పక్షులు
తండ్రిని కాస్త అనాదరం చేశాయి నిజమే. ఆ తరువాత తండ్రి మాట్లాడుతూ ఉంటే ఆ మాటల వల్ల ఆ పక్షుల్లో ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రేమ పెరిగే సాధనాలేంటంటే ముట్టడం, స్పర్శ, మాటలు. మాటలు ఎంతగా ప్రేమించేలా చేస్తాయంటే అంత అద్భుతంగా ప్రేమను పెంచుతాయి. ప్రేమను పెంచే ఉపాయం ఏదైనా ఉందంటే అవి మాటలు, మంచి మాటలు. ప్రేమను త్రెంచే ఆయుధం అది కూడా మాటలే. ఎలా మాట్లాడాలి ఈ సందర్భంలో? కోపగించుకుందా? మందపాల పక్షి మగ పక్షి లేదు. అవును, తప్పు చేశాను నేను, అయినా కూడా తప్పు చేశాను, అయినా ఇంతగా తను తప్పు చేశానని చెబుతూ ఉన్నా కూడా తన భార్య ఆ జరిత పక్షి, ఆడపక్షి తన పైన సుముఖత తనకు కలగటం లేదే. అందుకోసం తను ఆ వశిష్ఠ అరుంధతి వారిరువురి మధ్య జరిగిన ఆ విరసాన్ని గురించి కాస్త అక్కడ అనువాదం చేశాడు. వశిష్ఠుడు మహర్షి, సర్వభూత హితే రతుడు తను. అలాంటి ఆ మహర్షి పైన కూడా ఒక సందర్భంలో అరుంధతికి అనుమానం కలిగిందట. అనుమానం కలిగి అవమానం చేసిందట. ఎంత పతివ్రత స్త్రీ అరుంధతీదేవి. అయినా కూడా ప్రసంగాలు వస్తూ ఉంటాయి జీవితంలో, అందరికీ అలాంటి ప్రసంగాలు వస్తాయి. ఆ ప్రసంగం విషమ ఘడియ వస్తూ ఉంటాయి అలాంటివి. అలాంటి విషమ ఘడియలు అరుంధతీ వశిష్ఠుల జీవితంలో కూడా తొంగి చూశాయట. కనుక అరుంధతిని చూపిస్తారు. పెళ్లి చేసుకుంటూ ఉన్నప్పుడు అరుంధతి దర్శనం జరుగుతుంది. పగటిపూట అరుంధతి నక్షత్రం ఎలా కనిపిస్తుంది? రాత్రే కనిపించదు, అంత సూక్ష్మంగా ఆ నక్షత్రం ఉంటుంది. వశిష్ఠుని దగ్గర కనిపిస్తూ కనిపించకుండా ఆ నక్షత్రం చాలా చిన్నబోయి ఉంటుందట. ఎందుకని? ఇదే ఆ అరుంధతికి వశిష్ఠుని పైన అనుమానం వల్ల అలా అరుంధతి ఉంది. ఇది వశిష్ఠ అరుంధతి జీవితంలోనే ఇలా జరిగింది, మా జీవితంలో జరగవా? అలా జరిగినంత మాత్రాన భర్త భార్యను వదిలిపెడతాడా? భార్య భర్తను వదిలిపెడుతుందా? వారిరువురి జీవితం అస్తవ్యస్తమవుతుందా? లేదే. అరుంధతి వశిష్ఠ వారి ముందంజలో ఉంటారు, ముందు స్థానంలో వారు ఉంటారు పతివ్రతా స్త్రీలలో, దంపతులలో. అలాంటి అద్భుతమైన దాంపత్యం వారిది. వారి దాంపత్యాన్ని స్మరించుకుని చెప్పాడు, తతస్తే సర్వదేవైనం పుత్ర సమ్యగుపాసతే సచ తాన్ ఆత్మజాన్ సర్వాన్ ఆశ్వాసయితుముద్యత. అప్పుడు మళ్ళీ జరితా పక్షి తన భర్త మందపాలునితో ఉంది. మందపాలుని ఆ ప్రేమను తను ఆస్వాదించింది. ఆ తరువాత ఆ తండ్రి కొడుకులతో చెబుతూ ఉన్నాడు, యుష్మాకం అపవర్గార్థం, మిమ్మల్ని బ్రతికించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. నా వల్ల మీకు సంతాపం కలిగి ఉండొచ్చు. సంతానానికి సంతాపం కలగకుండా చూసుకోవాలి. అయినా నేను అలా చేయలేదు. నా వల్ల మీకు సంతాపం కలిగింది నిజమే. మర్చిపోండి, మన్నించండి. హృతాశోపి బ్రహ్మతద్విదితం మయ దదాహ సహ కృష్ణాభ్యాం జనయన్ జగతోహితం జగామ పరమాం తృప్తిం దర్శరామాస చార్జునం. ఆ తరువాత అందరూ కూడా ఒకటయ్యారు. లపిత, జరిత, మందపాల, ఆ నలుగురు, జరితారి మొదలైన పక్షులన్నీ కూడా ఒకటై సరసమైన దాంపత్యాన్ని వారందరూ కూడా అనుభవించారనే గాథను మహాభారతం చివరకు చెబుతుంది. అగ్నికి చాలా తృప్తి కలిగింది, సంతోషం కలిగింది. తనలో ఉన్న బాధ ఏదైతే ఉందో, ఇక ఒక్క ఆహుతిని కూడా నేను స్వీకరించలేను అన్నంతగా తనకే బాధ కలిగిందో ఆ బాధ వల్ల విముక్తి కలిగింది, చాలా సంతోషం కలిగింది. తన స్వరూపాన్ని స్వీకరించి కృష్ణార్జునుల దగ్గరికి వచ్చాడు. కృష్ణార్జునుల్ని ప్రార్థించాడు. అదే సందర్భంలో ఇంద్రుడు కూడా వచ్చాడు. ఇంద్రుడు ఏం కావాలి వరం కోరుకోమన్నాడు అర్జునునికి. అస్త్ర విద్యను నేర్పాలని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, రుద్రదేవులు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన తరువాత నేను కూడా నీకు అస్త్ర విద్యను బోధిస్తాను, అస్త్రాలనన్నిటినీ కూడా నీకు ప్రసాదిస్తానని ఇంద్రుడు మాటిచ్చాడు. ఇలా 21 రోజుల వరకు అగ్ని ఆ ఖాండవ వనాన్ని దహనం చేశాడట. ఆ ఖాండవ వనములో ఉన్న ప్రాణుల ఆ కొవ్వును తను తినడానికి 21 రోజులు పట్టిందట.
సంతృప్తుడై తను తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. అర్జునో వాసుదేవశ్చ దానవశ్చమయస్తథ పరిక్రమ్య తతస్సర్వే త్రయోపి భరతర్షభ రమణీయే నదీకూలే సహితాః సముపావిశన్. తరువాత తమ పని చేసిన తరువాత అర్జున అలాగే కృష్ణ వారందరూ కూడా నదీ తీరంలో కూర్చుని సంతోషంగా వారందరూ కూడా ఉన్నారనే విషయాన్ని మహాభారతంలోని ఆది పర్వం మనకు తెలుపుతూ ఉంది. ఇది శ్రీమన్మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం ఆదిపర్వణి మరదర్శన పర్వణి షష్ఠ్యధిక-ద్విశతతమోధ్యాయ. 260 అధ్యాయాలు ఇక్కడికి సంపన్నమయ్యాయి. ఆది పర్వం సుఖాంతంగా సంపన్నమయ్యింది. నిజంగా 6 నెలల్లో అవ్వాల్సింది నా ఆలస్యం వల్ల 1 సంవత్సరం వరకు నేను సమయం తీసుకున్నాను. భగవంతుణ్ణి గురువుల్ని నేను ప్రార్థిస్తాను. ప్రతిరోజు మహాభారతాన్ని చెప్పే సౌభాగ్యం కరుణించాలి. నిజమే, మా పాపం ఉంది, పాపం వల్ల విఘ్నాలు వస్తాయి. అయినా కూడా ఓ పుణ్యకార్యాన్ని చేపట్టాము కాబట్టి ఆ పుణ్యకార్యాన్ని సుఖాంతంగా ఏ విధమైన అడ్డి ఆతంకాలు లేకుండా ఆ కార్యం పరిసంపన్నమయ్యేలా అగ్ని, లపిత, జరిత, ఈ మందపాల, ఆ 4 పక్షులు, కృష్ణ, అర్జున, సత్యభామ, ద్రౌపది, అలాగే సుభద్ర, వైశంపాయన, జనమేజర, అలాగే మా గురువులు పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు విశిష్టంగా మమ్మల్ని అనుగ్రహించాలి. అవకతవకలన్నీ అధిగమించి మహాభారతాన్ని ప్రతిరోజు చెప్పే సౌభాగ్యం నాకు కలగాలి, వినే సౌభాగ్యం మీకు కలగాలని ఈ సందర్భంలో వారిని అందరినీ ప్రార్థిస్తూ ఈ ఆది పర్వాన్ని ఇక్కడ సమాప్తి చేస్తూ ఉన్నాను. తరువాత సభాపర్వం ప్రారంభమవుతుంది. 1 శ్లోకాన్ని చదువుతాను. అర్జునో జరతాం శ్రేష్ఠో మోచయిత్వామయం తద కిం చకార మహాతేజాః తన్మే బ్రూహి ద్విజోత్తమ. జనమేజయుడు ప్రశ్నించాడు. అర్జునుడు ఆ ఖాండవ వనం దహనం చేయడానికి తను సహాయం చేసి ఇంద్రాదు దేవతల్ని కూడా తను గెలిచి ఆ తరువాత ఏం చేశాడు ఆ విషయాన్ని మీరు మాకు బోధించాలి అని ప్రార్థించాడు. ఇక్కడి నుంచి సభాపర్వం ప్రారంభమవుతుంది. ప్రతి పర్వ రసోదయం అని చెప్పారు కాబట్టి ప్రతి పర్వంలో కూడా చాలా అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాల అధిగతి, ఆ విషయాల పరిజ్ఞానం మాకు కలగాలని మరోసారి ప్రార్థిస్తూ ఆది పర్వాన్ని విన్న శ్రోతలందరికీ కూడా విశిష్టమైన జ్ఞానం సంపన్నమవ్వాలి. గురువులపైన దీక్ష, ధర్మంపైన దీక్ష, శ్రవణంపైన దీక్ష పెరగాలని ఈ సందర్భంలో కోరుకుంటూ ఉన్నాను. అలాగే భాగవతం సమాప్తమయ్యింది, మహాభారత తాత్పర్య నిర్ణయం సమాప్తమయ్యింది, ప్రస్తుతం మహాభారతంలోని ఆది పర్వం సమాప్తమయ్యింది. దీన్ని ఇప్పటి ప్రసంగానికి అనుగుణంగా వీడియో ద్వారా అందరికీ చూసేందుకు అనుకూలం నాకు కలిగింది. ఇది ఇలా ప్రచారం చేయడానికి ఎందరో మహానుభావులు, ఎందరో వ్యక్తులు ఉన్నారు. వారినందరినీ నేను స్మరించుకోవాలి. ఈ ప్రత్యక్ష ప్రసారం జరగాలంటే వీడియో కావాలి, ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి, ఎన్నెన్నో తంతువులు ఉంటాయి, ఎన్నెన్నో పనులు ఉంటాయి. ఆ పనులను ఎలా వీడియో చేయాలి, తర్వాత ఎడిట్ చేయాలి, ఎన్నెన్నో పనులు ఉంటాయి. ఆ పనులు నిర్విరామంగా చాలా కృషితో, చాలా ప్రయత్నంతో చేస్తూ ఉన్న నా సహోదరునిలా ఉన్న పండితులైన ద్వారకనాథాచార్య వారిని ఈ సందర్భంలో స్మరించుకుంటాను. అలాగే మధ్యలో నా అక్క కొడుకు లక్ష్మీశాచార్య, పండిత లక్ష్మీశాచార్య తన సలహాలు, తన సూచనలు కూడా ఎన్నో ఉన్నాయి. తను కూడా వీడియో ఎడిట్ చేయడానికి ఎంతగానో పరిశ్రమించాడు. ఇప్పుడిప్పుడే నా కొడుకు చిరంజీవి శుభాంగ కరణం తను కూడా వీడియో చేయడానికి తను కూడా చాలా ఉత్సాహంగా ఈ పనిని చేస్తూ ఉన్నాడు. అందరికీ కూడా విశిష్టమైన జ్ఞానం సంపన్నమవ్వాలి, తత్వజ్ఞానం సంపన్నమవ్వాలి, విశిష్టమైన పాండిత్యం వారికి సిద్ధమవ్వాలి. అలాగే శ్రవణాదులు వారికి సంపన్నమవ్వాలి. జ్ఞానం భక్తి వైరాగ్యం, గురువులపైన విశిష్టమైన నమ్మకం, శ్రద్ధ అవన్నీ పెరగాలి. అలాగే ఆయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అవన్నీ కూడా సంపన్నమవ్వాలి. విశేషంగా ధర్మ కార్యములో వారి ప్రవృత్తి ఉండాలని ఈ సందర్భంలో నేను వారికి ఆశీర్వాదాన్ని చేస్తూ ఉన్నాను, వేదోక్తమైన ఆశీర్వాదాలను చేస్తూ ఉన్నాను. ఎందరో వ్యక్తులు ఉన్నారు. వారినందరినీ నేను మనసా ఈ సందర్భంలో మళ్ళీ స్మరించుకుంటూ చివరికి మళ్ళీ మా గురువులైన పరమపూజ్యులైన
మాకందరికీ అనుగ్రహం చేయడానికే ఉన్న ఆ మహామనీషులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారిని వారి అనుగ్రహాన్ని స్మరించుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం. మళ్ళీ బహుశः తదియ నుండి మళ్ళీ మహాభారతంలోని సభాపర్వం ప్రారంభమవుతుందని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.